నన్ను నమ్మి దేవుడు నన్ను ఇంత స్థితికి హెచ్చించాడు. నేను ఆయన దుఃఖపరచకూడదు, నేను లోకాన్ని వెంబడించకూడదు, మనుషులకు సంతోష పెట్టకూడదు, పరిస్థితులు చూసి భయపడకూడదు. దేవుని చిత్తం చేయాలి. కష్టమైన నష్టమైన తెగిస్తే దేవుడు తన అద్భుతం జరిగిస్తాడు. అట్టగా జరిగిస్తూనే ఉన్నాడు. మీ జీవితాల్లో ప్రతిరోజు దేవుడిని స్తుతించడానికి there is enough things every day for every one of us to praise God. లేని వేరే పక్కన ఉంటాయి, కొరతలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. బట్ మేలులు వాటికంటే రెండంతలు ఉన్నాయి మన దగ్గర. మనం గుర్తు చేసుకోవటం లేదు, వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం లేదు. మనం ఒక వ్యక్తిని ద్వారా దేవుడు చేసిన మేలులు మర్చిపోతున్నాం. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, నాకు దేవుడు ఏం చేశాడు, ఈయనే కదా నాకు సాయం చేశాడని మనుషులు నమ్ముతున్నాం. లేకపోతే ఇంకేమంటున్నాడు, నువ్వేం చేసావు, నాకు దేవుడే కదా చేశాడు అని అంటున్నావు. రెండూ తప్పే. దేవుడు నీకు ఎవరి ద్వారా ఏం చేసినా వాటిని జీవితం అంతా గుర్తుపెట్టుకోవాలి.